గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 6 o'clock అవుతుంది, అందుకే నేను గుడ్ ఈవినింగ్ చెప్తున్నాను. అండ్ ఇప్పుడు నేను స్నాక్స్ అండ్ డిన్నర్ ప్రిపేర్ చేసే టైం అనమాట. సో మీకు కూడా చూపిస్తాను. నేను చికెన్తో ఈరోజు స్నాక్స్ అండ్ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. మేము దగ్గరలో ఉన్న ఒక జపనీస్ స్టోర్ నుంచి ఒక చికెన్ ప్యాకెట్ తీసుకొచ్చామన్నమాట. మొత్తం మజిల్ ఉంది అందులో. సో దాంతో నేను ఈవినింగ్ స్నాక్ ఏం చేస్తానంటే ఆయిల్ డ్రాప్ అసలు ఒక్క డ్రాప్ కూడా యూజ్ చేయకుండా చికెన్ ఫ్రై చేస్తాను. అండ్ నైట్ ఏమో చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తాను. సో మనం ఈజీగా ఆయిల్ డ్రాప్ అసలు యూజ్ చేయకుండా కూడా అప్పుడప్పుడు చికెన్ని ఫ్రై చేసుకోవచ్చు. సో మీరు కూడా అప్పుడప్పుడు ట్రై చేయండి ఇంట్లో, చాలా బాగుంటుంది. ఇది సైడ్ డిష్ లాగా బాగుంటుంది అండ్ ఈవినింగ్ స్నాక్ లాగా కూడా బాగుంటుంది. సో మీకు ఇక్కడ ఒక చికెన్ ప్యాకెట్ కనిపిస్తుంది చూడండి. ఇది వచ్చేసి 650 grams మాకు 300 yensకి వచ్చేసింది. ఇక్కడ 301 అని ఉంది. సో చాలా చీప్ అనమాట. మామూలుగా ఇక్కడ మా దగ్గర ఉన్న జపనీస్ స్టోర్స్లో ఏంటంటే చికెన్ దీని కాస్ట్ వచ్చేసి 800 to 900 yens ఉంటుంది. కాకపోతే ఇది ఒక ఇండియన్ స్టోర్ నుంచి తీసుకొచ్చాము, అందుకే దీని కాస్ట్ వచ్చేసి మనకి చాలా చీప్గా వచ్చింది అనమాట, 300 yens. సో ఇప్పుడు నేను ఈవినింగ్ స్నాక్స్ అండ్ డిన్నర్ ఈ చికెన్ చేస్తున్నాను. స్నాక్స్కి ఏమో అసలు ఆయిల్ యూజ్ చేయకుండా చికెన్ ఫ్రై చేస్తాను. అండ్ డిన్నర్ ఏమో ఇదే చికెన్ కర్రీ చేస్తాను. సో మీరు మా ఈవినింగ్ స్నాక్స్ అండ్ డిన్నర్ రొటీన్ చూసేయచ్చు. సో నేను ఇప్పుడు చికెన్ పీసెస్ అన్నీ కట్ చేశాను చిన్న చిన్నగా. వీటిని ఇప్పుడు కడిగేసి దీంట్లో అన్ని స్పైసెస్ యాడ్ చేశాను. ట్యాప్ ఓపెన్ చేస్తే ఈవినింగ్ టైంలో ట్యాప్లో నుంచి వచ్చే వాటర్ ఐస్ లాగా చల్లగా ఉంటాయి. సో జస్ట్ ఒక 10-15 minutes మనం వాటర్ని అలాగా వదిలేస్తే మనకి వేడి నీళ్ళు వస్తాయి అన్నమాట ట్యాప్లో నుంచి. సో ఈ చికెన్ పీసెస్ని నేను 2-3 times వాష్ చేశాను. అండ్ ఇందులో నేను ఇప్పుడు అన్నీ కూడా మసాలా యాడ్ చేస్తాను అన్నమాట. సాల్ట్ యాడ్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు కారం, నెక్స్ట్ పసుపు, అండ్ కొంచెం మసాలా. ఇది అల్లం. ఇప్పుడు నేను ఇవన్నీ బాగా మిక్స్ చేసేస్తాను. సో ఫ్రెండ్స్, మాకు ఇక్కడ ఒక గ్రిల్ ఉంది చూడండి స్టవ్కి. దీంట్లో నేను ఇప్పుడు ఆయిల్ యూజ్ చేయకుండా చికెన్ ఫ్రై చేస్తాను అనమాట. దీనిపైన ఫస్ట్ ఒక సిల్వర్ పేపర్ని పెట్టేస్తాను. ఇది అల్యూమినియం ఫాయిల్ అనమాట. అండ్ నేను ఇప్పుడు దీనిపైన కొన్ని చికెన్ పీసెస్ పెడతాను. సో చూడండి, నేను అసలు ఆయిల్ ఏం యూజ్ చేయలేదు. కాకపోతే ఇవి ఫ్రై అయిన తర్వాత ఈ పీసెస్లో నుంచి మనకి బౌల్ అంత ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ పీసెస్ పెట్టాను. అండ్ ఇదేమో కర్రీ వండేస్తాను, ఇదేమో స్నాక్స్ అనమాట. ఇది ఫ్రై చేస్తున్నా. సో ఇప్పుడు ఈ ప్లేట్ నేను మా స్టవ్ కింద ఇక్కడ చిన్న ఓవెన్ లా ఉంది కదా, దీంట్లో పెట్టేస్తాను అనమాట. ఇక్కడ సో చికెన్ పీసెస్ అన్నీ ఇలా పెట్టేసి నేను దీన్ని లోపలికి నేను స్టవ్ని ఆన్ చేస్తాను. సో లోపల మీరు చూడండి మంట వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ అన్నీ ఫ్రై అయ్యే లోపల నేను ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను చికెన్ కర్రీ కూడా మిగిలిన చికెన్తో వండాలి కదా, అందుకే ఆనియన్స్ ఇంకా పుదీనా అన్నీ కట్ చేసేస్తున్నాను ఫాస్ట్గా. అండ్ ఇక్కడ నాకు కర్రీ వండడానికి
మిర్చి కానీ కొత్తిమీర ఇలాంటివి ఏమీ లేవన్నమాట. సో మాకు దగ్గరలో ఉన్న జపనీస్ స్టోర్స్లో ఇవి ఏం దొరకట్లేదు. మేము ఎవ్రీ వీక్ ఇండియన్ స్టోర్కి వెళ్ళి ఇలాంటివన్నీ తెచ్చుకోవాలి, పచ్చిమిర్చి కొత్తిమీర అలాంటివన్నీ. కాకపోతే ఈ వీక్ మేము వెళ్ళలేదు, సో అవేం లేవన్నమాట. సో కర్రీ కోసం పుదీనా అండ్ ఆనియన్స్ కట్ చేశాను. అండ్ ఇది చికెన్ ఇక్కడ రెడీగా ఉంది, కర్రీ వండి ఏమని అడుగుతున్నాను. అండ్ ఇక్కడ మనం ఇందాక ఇక్కడ పెట్టేసాం కదా కొన్ని చికెన్ పీసెస్ని, ఇవి చూడండి. ఇట్లా అసలు నేనేం ఆయిల్ యూజ్ చేయలేదు, డైరెక్ట్గా ఫ్రై చేస్తున్నాను. ఇవి కొంచెం కొంచెం ఫ్రై అవుతున్నాయి ఇప్పుడే. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఈ చికెన్ పీసెస్లో నుంచి ఆయిల్ బయటకు వస్తుంది. సో ఇప్పుడు ఒక 15 minutes తర్వాత నేను దీన్ని బయటికి తీస్తున్నాను. మీరు చూడొచ్చు ఇక్కడ చూడండి, ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడా ఫ్రై అయిపోయాయి. నేను అసలు ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ యూజ్ చేయలేదు. వేడివేడిగా ఉంది. అండ్ ఇంకా లోపల మీరు చూడొచ్చు మంట. అండ్ నేను ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేస్తాను. చికెన్ పీసెస్ మా స్నాక్స్ అన్నమాట. ఇప్పుడు ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, నేను ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ యూజ్ చేయకుండా చికెన్ ఫ్రై చేసేసాను. అండ్ దీన్ని ఇలా గార్నిష్ చేసేసాను నేను. అండ్ మేము ఇప్పుడు వీటిని టమాటో సాస్తో తింటాం అన్నమాట. సో మనం ఇలా ఆయిల్ యూజ్ చేయకుండా చికెన్ అప్పుడప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. దీన్ని మనం ఈవినింగ్ స్నాక్ లాగా కానీ లేకపోతే సైడ్ డిష్ లాగా కానీ యూజ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. సో మా ఈవినింగ్ స్నాక్స్ అన్నమాట. అండ్ ఈ చికెన్ పీసెస్తో పాటు నేను కొన్ని ఆనియన్స్, కీరా దోస ముక్కలు, ఇంకా చైనా క్యాబేజ్ లీవ్స్ని కూడా యాడ్ చేశాను. సో ఇవన్నీ కూడా మా ఈవినింగ్ స్నాక్ అన్నమాట. అండ్ ఇందాక మిగిలిపోయిన చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, వీటితో నేను ఇప్పుడు చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికోసం నేను స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోసేస్తున్నాను. అండ్ ఇందులో కొన్ని స్పైసెస్ యాడ్ చేస్తాను. స్పైసెస్ ఏంటంటే లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ యాడ్ చేసేస్తాను. తర్వాత ఆనియన్స్ అండ్ పుదీనా కూడా యాడ్ చేసేసి ఈ చికెన్ని అందులో మిక్స్ చేసేస్తాను. అండ్ ఈ కర్రీలో నేను ఒక హాఫ్ టమాటోని కూడా యాడ్ చేస్తాను. టమాటోని ఇందాక కట్ చేయలేదు కదా, కర్రీ ప్రిపేర్ అయ్యే టైంకి నేను టమాటోని కూడా కట్ చేసేస్తాను. ఎందుకంటే మనం టమాటోని తర్వాత యాడ్ చేస్తాం కదా, ముందు చికెన్ కదా యాడ్ చేసేది, కాబట్టి చికెన్ని రెడీగా పెట్టేశాను. టమాటో తర్వాత కట్ చేసేస్తాను. సో మనం మామూలుగా పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ లేకుండా కూడా టేస్టీగానే చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకి కర్రీ టేస్టీగానే ఉంటుంది. Club isn't the best place to find a lover, so the bar is where I go. Me and my friends at the table doing shots, drinking faster than we talk slow. Come on over and start up a conversation with just me, and trust me, I'll give it a chance. Now take my hand, stop, put the man on the jukebox, and then we start to dance. And I'm singing like, girl, you know I want your love. Your love was handmade for somebody like me. Come on now, follow my lead. I may be crazy, don't mind me. ఇందులో ఒక హాట్ డ్రాప్ కూడా యాడ్ చేయలేదు, కాకపోతే టమాటోస్లో నుంచి ఇంకా చికెన్ పీసెస్లో నుంచి వచ్చిన వాటర్ అనమాట మనకి సూప్గా వచ్చింది. అండ్ నేను ఇందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. సో ఇంకొక 10-15 minutes మనం దీన్ని మూత పెట్టేసి వచ్చేస్తాము. మీకు చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. సో మా కర్రీ ఏమో అక్కడ రెడీ అయిపోతుంది అనమాట. నేనేమో ఇక్కడ వచ్చి కూర్చున్నాను. సో వీడియోస్ చూసే వాళ్ళందరూ ప్లీజ్ మీ ఒపీనియన్ని నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మా వీడియోస్ ఎలా ఉంటున్నాయి, బాగుంటున్నాయా లేదు. నేను జపాన్కి సంబంధించిన ఎక్కువ షాపింగ్ వీడియోస్ని పోస్ట్ చేస్తున్నాను ఈ మధ్య. సో కుకింగ్ వీడియోస్ని ఎక్కువ పోస్ట్ చేయలేదు. సో మీరు మీ ఒపీనియన్ని కామెంట్ చేస్తే నాకు మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అనేది ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో మా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చూడండి.
సో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 7:30 అవుతుంది అనమాట. నా డిన్నర్ ప్రిపరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఒపీనియన్ నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని తప్పకుండా. అండ్ నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వచ్చేస్తూ ఉంటాయి. అండ్ మీ అందరికీ కూడా ఇప్పుడు ఈవినింగ్ అయితే గుడ్ ఈవినింగ్, నైట్ అయితే గుడ్ నైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.